లోకం వైపుకి ఎందుకు వెళ్ళానా, నేను పాప వైపుకి ఎందుకు వెళ్ళానా, శాపం వైపుకి నేను ఎందుకు వెళ్ళానా, పాప సంబంధ క్రియలోనే పాలు పొందడానికి ఎందుకు వెళ్ళానా, చీకటి సంబంధమైన క్రియలోనే పాలు పొందడానికి ఎందుకు వెళ్ళానా అని పశ్చాత్తాపడ్డాడు. లోతైన పశ్చాత్తాపం పడ్డాడు దావీదు, లోతైన పశ్చాత్తాపం. అతను చేసినటువంటి పాపానికి గాను, అతను చేసినటువంటి శాపగ్రస్తమైనటువంటి పనికి గాను ఎంతగా పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నా యందు శుద్ధహృదయాన్ని కలుగజేయవా, నన్ను సరిచేయవా, నన్ను బాగు చేయవా, నీ కృప బాహుళ్యం చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ కృపను నా మీద వెంటగా కుమ్మరింపజేయవా. ఎంత ఏడ్చాడండి. ప్రతిదినం ఏడ్చేవాడే. ఏడ్చి 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 పశ్చాత్తాపడ్డాడు. నువ్వు చేసినటువంటి పాపానికి గాను, నువ్వు చేసినటువంటి శాపరసమైన పనికి గాను నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి ఒప్పుకున్నట్లయితే, నిజమే ప్రభా, లోకాన్ని చూశాను, పాపాన్ని చూశాను, శాపాన్ని చూశాను, భయంకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి అందమైన దాన్ని లోకాన్ని చూసి, పై రూపాన్ని చూసి మోసపోయినటువంటి వ్యక్తిని దయచేసి నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను సరిచేయ ప్రభా, నన్ను బాగు చేయ ప్రభా అని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే యేసయ్య మరలా నీకు జీవితాన్ని అనుగ్రహిస్తాడు. మరలా